మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. నేను చదువుతాను, గమనించండి. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. హల్లెలూయా. ఎవరు మనస్సు మనం కలిగి ఉండాలట? దేవుని మనస్సు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడి మనము కొద్ది క్షణాలు యేసయ్యను మనసారా ఆరాధించుకుందాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు ఆయన వారై ఉన్నారు. లేచి నిలబడి యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా మనము ఆరాధించుకుందాం. స్తుతులకు పాత్రుడైన దేవుణ్ణి హృదయపూర్వకంగా మనము ఆరాధన చేసుకుందాం. అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలను కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము విడదీయగలరా ఎవరైనా? అందరు కలిసి స్తుతులకు పాత్రులైన దేవుని మనసారా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. లైవ్ లో ఉన్న వారు కూడా లేచి నిలబడి ఆరాధన చేద్దాం. ఆనంద పాటల పుస్తకంలో నుండి 102వ పాట. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలను కురిపించిన మన బంధము కురిపించిన మన బంధము విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను? రాజా జగమెరిగిన నా యేసు రాజా. స్తోత్రం. అదే పాత పుస్తకంలో అయితే 108వ పాట. స్తోత్రం. స్తోత్రం.
స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగరినను ఇంగుంది కలిగి అందునే దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను జగిరినను సంతృప్తి కలిగి అందునే నిత్యము ఆరాధనకు నా ఆరాధనా స్తోత్రములు నీకే అర్పించదయి అందరూ కలిసి పడ ఆరాధన ఆగోల ఆరాధమా స్తోత్రములు నీకే అర్పించదయేసయ్యా రాజా జరమెరిగిన యేసు రాజా రాగాలలో అనురాగాలను కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను ఆదా జగమెరిగిన నా యేసు రాజా అందరు చప్పలు కొడుతూ ఖాళీగా ఉండే సమయం కాదు ఇది అందరూ చప్పలు కొడదాం దేన మనస్సు కలిగి సంతుష్టిమైన స్థితిలో ఉండి ఆయన ఆరాధిద్దాం స్తోత్రం బలహీనతలయందునా అవమానలయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే అందరూ కలిసి బలహీనతలయందునా అవమానలయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నా ఆరాధమా అందరూ కలిసి స్తోత్రములు నీకే అర్పించదయేసయ్యా యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆరాధమా స్తోత్రములు నీకే అర్పించదయేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలను కురిపించిన మన ఆయనతో బంధము తీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా
మన నిత్య నివాసము అక్కడే చేరుటయే మన ధన్యమై ఉన్నది. అందరూ చప్పలు కొడుతూ సియోను శాలేమో మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే. అందరూ కలిసి సియోను శాలేమో మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నా ఆరాధన కలిసి స్తోత్ర బలులు నీకే అర్పించెదను యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆరాధన స్తోత్ర బలులు నీకే అర్పించెదను యేసయ్యా. అర్పించెదను యేసయ్యా. తాజా జగమెరిగిన నా యేసు రాజా, తాగాలలో అనురాగాలను కురిపించిన మన బంధము కురిపించిన మన బంధము విడదీయగలరా ఎవరైనాను మరి అందరూ అదే మాట. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను 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 విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. సియోను శాలేమో మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే. సియోను శాలేమో మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నా ఆరాధనా స్తోత్ర బలులు నీకే అర్పించెదను యేసయ్యా. అందరూ కలిసి నిత్యము ఆరాధనకు నా ఆరాధనా స్తోత్ర బలులు నీకే అర్పించెదను యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆరాధనా స్తోత్ర బలులు నీకే అర్పించెదను యేసయ్యా. అర్పించెదను యేసయ్యా. అర్పించెదను యేసయ్యా. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనా విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను తాజా జగమెరిగిన నా యేసు రాజా, తాగాలలో అనురాగాలను కురిపి
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను తాజా జగమెరిగిన నా యేసురాజా తాజా జగమెరిగిన నా యేసురాజా విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను తాజా జగమెరిగిన నా యేసురాజా రాజా సియోను సాలెమో మనమేత నివాసము అదే మాట సియోను సాలెమో మనమేత నివాసము నిరుడయే నా ధన్యము ఈ ఆశ కలిగి సియోను సాలెమో మనమేత నివాసము సియోను సాలెము మన నిత్య నివాసము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను విడదీయగలరా మరి ఏదైనాను తాజా జగమెరిగిన నా యేసురాజా తాజా జగమెరిగిన నా యేసురాజా అందరు రెండు చేతులు ఆకాశం మీద పెట్టి ఆయనతో బంధము ఎవరు విడదీయలేనిది. లోకములో ఉన్న బంధాలు విడిపోతాయి, అది సహసిద్ధమే. భార్యాభర్తల బంధం విడిపోయేదే. వారి ప్రేమ ఈ లోకంలో ఉన్నంత వరకే. వారి ప్రేమ ఈ లోకంలో ఉన్నంత వరకే. కానీ యేసయ్య ప్రేమ మరువులేని ప్రేమ. బిడ్డల ప్రేమ వారికి వివాహమయ్యేంతటి వరకే. బంధువుల ప్రేమ ఈ లోకములో ఆప్యాయత ఇచ్చేంత వరకే. కానీ నా యేసయ్య ప్రేమ నేను విడిచిపోదు. అందుకని అంటున్నాడు, యేసయ్య మనస్సును కలిగిన వారమై ఉండాలి. యేసయ్య మనస్సును కలిగిన వారమై ఉండాలి మనం. యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చింది దేనికయ్యా అంటే, అందుకని అక్కడ రాయబడిన మాట, లేఖనంలో రాయబడిన మాట, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మనము క్రీస్తు మనస్సు కలిగిన వారమై ఉండాలి. క్రీస్తు మనస్సును ఎరిగిన వారమై ఉండాలి. క్రీస్తు మనస్సు ఎరిగిన వారమైతే దేవునిలోనే మనము నిలకడగా నిలిచి ఉంటాం. క్రీస్తు మనస్సు పోలిన వారమైతే దేవునితోనే మనము నివసిస్తాం, దేవునితోనే మనము కలిసి ఉంటాం. అందుకనే పరిశుద్ధమైన లేఖనాల్లో అనేకమైన మాటలు రాయబడిన, కానీ నీ మనస్సు దేవునికి ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇదిగో శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, లేకపోతే ఈ లోకములో శ్రమలు అనేది సహజం, ఈ లోకములోనే ఉంటాయి, మనకి తెలుసుకోబడి ఉండాలి. యేసయ్యా నీ స్థితి ఎరిగిన వారమ్మయ్యా, అయ్యా పరిశుద్ధపరచండి నాయన అని అడుగుదాం. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నన్ను బలపరిచిన వాడు, నా స్థితి ఎరిగిన వాడు, నన్ను చూచుచున్న దేవా నీకు వందనాన్ని యేసయ్యని అడుగుదాం. అయ్యా నీకు వందనాన్ని యేసయ్యని అడుగుదాం. అందరు నోరు తెరిచి, యేసయ్యా నా స్థితి తెలుసు, సియోను నా షాలేమో, ఈ లోకములో నాకు ఏదీ లేదు, వెండి బంగారము ధన ధాన్యాలు ఆస్తి మంచి ఉద్యోగం ఉన్నా అవి నీ బ్రతికి ఉన్నంత కాలమే, అవి నిన్ను పోషించుకోవటానికే. ఏది ఉన్నా జీవితంలో మనం బ్రతుకుతాం, కానీ ఏది ఉన్నా మన జీవితంలో మనం బ్రతకాలగలము.
భర్త చనిపోతే బతకగలము, బిడ్డల వదిలివేస్తే మనం బ్రతకగలము, ఆత్మీయులు వస్తే మనం బతకగలము, ఎవరు వదిలేసినా, స్నేహితులు వదిలేసినా మనం బ్రతకగలం. కానీ యేసయ్య మన జీవితంలో లేకపోతే ఆ జీవితము సున్నా, ఆ జీవితము సున్నా. యేసయ్యని అడిగాయా, నా జీవితంలో నీకు రావు నాయన, నా జీవితంలో నీవు ఉండాలి నాయన, నా జీవితంలో నువ్వు ప్రవేశించండి అని యేసయ్యని అడగగలిగితే, ఈ 8వ నెల ఇదిగో నెలలు జరుగుతూ ఉన్నాయి, మాసాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఏ సమయానికి ఏ విపత్తు వస్తుందో, ఏ సమయానికి యుద్ధం జరుగుతుందో తెలియకపోతూ ఉన్నాం. ప్రేమించేవారంటారు, ఇదిగో నా ప్రేమ ఎలాగుంటో తెలుసా, ఇదిగో నిన్ను కాలు కింద పెట్టండి మనం రాజయోగము చూపిస్తానన్న వారు, ప్రేమించబడిన వారు, ఇదిగో అలాంటి కలిగిన వారే ఉద్యోగం చేసుకుంటూ, అలాంటి స్థితిలో ఉన్నవారే పని చేసుకుంటూ, ఇల్లు పాసి పని చేస్తూ బతికిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నిన్ను ఎరిగిన యేసయ్య, నిన్ను చూస్తూ ఉన్నది యేసయ్య, నిన్ను విడిచిపెట్టుకోడు. ఎందుకంటే యేసయ్య రక్షణలో ఉన్నావు. నీవు నీ బిడ్డల కోసం నువ్వు అడగగలిగి ఉంటే, నీ భర్త కోసం నువ్వు అడగగలిగి ఉంటే, అయ్యా వెండి బంగారం ధాన్యాలు నాకు అక్కర్లేదు, కానీ అయ్యా నిండుగా నా హృదయంలో మీరుండండి అయ్యా, నిండుగా నా హృదయంలో ఉండండి అయ్యా. అబ్రహాం అడిగాడు, ఇస్సాకు అడిగాడు, చివరికి స్టెఫెన్ అడుగుతున్నాడు, అయ్యా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును, వీరు క్షమించండి. క్షమించే మనసు నీకుండగలిగితే, పశ్చాత్తాపం కలిగిన మనసు నీకుండగలిగితే, నా యేసయ్య క్షమించడానికి సిద్ధంగా పడ్డాడు. క్రీస్తు హృదయము పోలి మీరుండండి, క్రీస్తు మనస్సును పోలి మీరుండండి. వ్యర్థమైన వాటిని మీరు వదిలిపెట్టండి, వ్యర్థమైన మనస్సును మీరు తీసివేయండి. క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి, మనం క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? వాక్యం కొరకు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించండి. వాక్యం నిమిత్తం ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించండి. అయ్యా మంచి వాక్యం ఆయన, అందరికీ నాయన హృదయాలు కదిలించే వాక్యం ప్రభా, అందరితో మాట్లాడండి ప్రభా. నువ్వు హృదయాలు కదిలించే దేవుడు అయ్యా, మా హృదయాలు మాకు స్థిరమైన మనస్సుకు దయచేసి, ఎవరికి ఏ హృదయం ఏ యొక్క వాక్యం కావాలో ఆ వాక్యాన్ని మీరు అయ్యా మీ బిడ్డలో బయలుపరిచి నాయన సహాయం చేయమని, చేరికలు వచ్చిన బిడ్డలు ఆలకించి సహాయం చేయమని త్వరలో ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం. హల్లెలూయా. బాగున్నారా? సంతోషంగా ఉన్నవారా? ఉన్నారా లేదా? హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకరికొకరు బంధువులను చేసుకోండి. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. గడిచిన దినాల్లో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి చదువుకొని మనము ఆరాధనలోకి వెళ్దాం. 1 సమూయేలు 2:1 చదువుతుండగా జాగ్రత్తగా గమనించండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఎలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఎవరి వలన కలిగింది? యెహోవా యందు నాకు మహా బలము కలిగింది. ఎవరి వలన అంటే దేవుని వల్లనే
అవంటున్న మాట ఏంటంటే నా హృదయం అనేది మనుషులందరికీ దేవుడు ఇచ్చిపున్నాడు. హల్లెలూయా. హృదయాలలో ఎన్ని రకాలు ఉన్నాయా అంటే 21 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు చెప్పరే? ఎన్ని రకాలు? 21 రకాలు ఉన్నాయి. ఆ 21 రకాల్లో నేను ఉదయాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు ప్రతీదీ తెలియపరచువాడే. వాగ్దానం విషయంలో అయితే నేను చూడలేదు, కానీ అన్న హృదయమట దేని వలన బలపరచబడిందట? యెహోవా వలన. హల్లెలూయా. అందుకనే ఈరోజు మీకు మనం ఇందాక లేఖన భాగంలోనూ ఒక మాట మూలవాక్యం చదువుకున్నాం. ఏమని? 1 కొరింథీయులు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో కింద రాయబడిన మాట ఏంటంటే 16వ వచనంలో నేను చదువుతాను చూడండి. మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారమై ఉండాలి. ఎవరు మనస్సును మనము కలిగి ఉండాలి అంటే ఈ లోకంలో క్రీస్తు మనస్సును మనము కలిగి ఉండాలి. అదే మాట ఇంకోసారి రాయబడింది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట. రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనస్సును మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు అయ్యా అంటే 21 రకాలైన మనసులు ఉన్నాయి. వీటిల్లో మొట్టమొదటి మనసు ఏదయ్యా అంటే క్రీస్తు మనస్సుని పోలి క్రీస్తు మనస్సుని కలిగి ఉండాలి. మొట్టమొదటిదే ఆ మాట 2 గ్రంథాలు రాయబడింది. తర్వాత సాత్వికమైన మనసు గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. తర్వాత దేన మనసు మత్తయి సువార్త 29వ వచనంలో రాయబడింది. జాలిగల మనస్సు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. ఏక మనస్సు అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. స్థిరమైన మనస్సు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన మనసుల గురించి అక్కడ రాయబడినది. కానీ మనకి ఏ మనస్సు కావాలి? మనకు ఏ మనస్సు కావాలి అంటే దేవునిలో ఉన్నాం, మనం పరిశుద్ధతలో ఉన్నాం, మనం పరిపూర్ణంలో ఉన్నామని అనేకమైన సార్లు మనము చెప్పుకుంటూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. కానీ అందుకని అంటున్నాడు కీర్తనలో ఒక మాట అంటున్నాడు చూడండి. కీర్తనలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఈ కీర్తనలో 24వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ లేదా అక్కడ చిన్న బైబిల్ చూడండి. కీర్తనలు 24వ అధ్యాయము 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. దేని మీదంట? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. కపటముగా ప్రమాణము చేయుటకు చేయకయు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం. ఎవరి వలనట చూడండి అన్నమాట. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదట. కపటముగా ప్రమాణం చేయకూడదట. ఈ ప్రమాణాలు ఎక్కడుంటాయి అంటే చూడండి, నా వైపు చూడండి. వాక్యం అయిపోయిన తర్వాత నా వైపు చూడండి. కపటంగా ప్రవర్తిస్తారు. ఏదికి? వారికి అవసరమయ్యేంత వరకు. ప్రతి విషయంలో మనిషికి అవసరమయ్యేది ఈ లోకంలో ఉన్నంత వరకు డబ్బు. అది అవసరమయ్యే అంతవరకు ఎలాగుంటారంటే అమ్మాయి చెయ్యి చెప్తారు. అన్నా నువ్వు టాప్ అన్నా, అన్నా నువ్వు తోప్ అన్నా, అన్నా నీకు తిరిగిలేదన్నా అని ఎక్కడెక్కిస్తారయ్యా అంటే
ఆ చివరి చూడండి ఎక్కడ జమ్మి చెట్టు ఎక్కిస్తారు. ఎందుకు జమ్మి చెట్టు అన్నానంటే జమ్మి చెట్టు ఊరక పెలుసు, కొమ్మలు ఊరకనే ఇరిగిపోతాయి, మొలక చెట్టు లాగే. అది కూడా అంతే, ఊరక చెట్టు ఎక్కింగాలే ఓహో నా అంత వీరుడు సూర్యుడు పరాక్రమము కలిగిన వాడు లేడనుకుంటారు. దేని యందు మనం లక్ష్య పెడుతున్నాము, దేని యందు మనం ఆపేక్ష కలిగి ఉంటున్నామంటే అవసరానికి ఇంట్లో ఉన్నాయి తాకట్టు పెట్టి కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడని ఇస్తే ఏం చేసినట్ట, అయ్యో నా దగ్గర ఉంది అంతే, దగ్గర ఏమైనా ఉందా అని ప్రశ్నించేవారు ఎక్కువైపోయారు. కపటంగా నటిస్తున్నారంటే దేవుని యందు నమ్ముకున్నామనే నటించేవారు ఎక్కువైపోయారు. అందుకని అంటున్నాడు, వ్యర్థమైన వాటి యందు నువ్వు మనసు పెట్టమాకు, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయము కలిగి ఉండితే దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఎలాగుందంటే లోకం, మంచిగా ఉంటే అందరిని మోసం చేయొచ్చంట. ముఖం మీద మాట్లాడతాడు చూడండి, వారు ఏమంటారు, ముఖ చూటి కలగవారు ముఖం మీద మాట్లాడేస్తారు, ఉంటే ఉంది లేకపోతే లేదు. ఎందుకయ్యా అంటే ముఖ సూటి కలిగిన ముఖం అడిగేవారితో ఎవరు మాట్లాడరు, కపటంగా మాట్లాడతారే, వ్యర్థంగా మాట్లాడతారే. వారి దగ్గరికి పోయి ఓహో ఒక ధూపం వేస్తూ ఉంటారు, ధూపం తెలుసుగా మీకు, అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు కదా మీరు కూడా. అమ్మా మీరు సామాన్యులా, మనిషిని చూస్తే కాదు కడుపులో వీడు ఏం తిన్నాడో అని గ్రహించగలరు. ఎలాగంటే ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంటారు చూడండి. ఏం లెక్క పెడతారు? ఆవులిస్తే పేగులు లెక్క పెడతారట. మనుషుల్ని మోసం చేయటంలో, మంచిగా ఉండి మోసం చేయటంలో అనేక మంది ఉన్నారు. కానీ వ్యర్థమైన వాటి వల్ల మోసం చేయటం వలన నువ్వు ప్రయోజకుడు అవుతావా? లేదు కదా. అందుకనే దేవునికి ఏ మనసు ఇష్టమో తెలుసుకొని వీళ్ళు కూడా ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్తున్నారు కొంతమంది, అనేక మంది, కొంతమంది వెళ్తున్నారు మా సంఘస్థులే అనుకొని వారికి వడ్డీకి ఇస్తున్నారంట. మా సంఘస్థులే అని తెలిసిన వారని ఇస్తే వాడు చివరికి ఏం పెడుతున్నాడు, తూర్పు తిరిగి ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాంకుల్లో కూడా కోట్లు తీసుకున్న వారు ఏమైపోయారయ్యా అంటే తూర్పు తిరిగి దండం పెట్టి ఏదో లండన్లో వెళ్ళి బతుకుతున్నారు. వాళ్ళు ఎట్లాగంటే వాడు అనుభవిస్తున్నాడు. మన భారతదేశంలో చెప్పాను కదా, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, అది మన భారతదేశంలోనే కుదిరింది. హల్లెలూయా. కానీ స్వతంత్రం తెచ్చింది అనేక మంది ప్రాణాలు పోస్తే మనకు స్వతంత్రం వచ్చింది. కానీ ఆ స్వతంత్రాన్ని దేనికయ్యా మన భారతదేశంలో ఉపయోగించింది? డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా. మనము ఏ మనస్సు కలిగి ఉండాలయ్యా అంటే, దేవునికి ఏ మనస్సు ఇష్టమయ్యా అంటే చూడండి, కీర్తనలు 34వ కీర్తన 18వ వచనం. అందరు బైబిల్ తెచ్చిన వారు చూడాలి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎవరట? యెహోవా ఆసన్నుడు అంటే ఇష్టుడనే, ఏదంటే వస్తున్నాడనో లేకపోతే ఏవే కొటేషన్లు ఉంటాయి కాదు. అందుకే ఇంకో మాట కూడా రాయబడింది చూడండి అక్కడ, నలిగిన మనస్సు గలవారు ఆయన రక్షిస్తాడు. మన మనస్సు తప్పు చేస్తుందో లేదో నీకు తెలిసినప్పుడు నిన్న పొద్దున్న నేను వాక్యం చూస్తూ ఒక ఆమె సాక్ష్యం చెబుతుంది. ఎవరో కాదు, సినిమా యాక్టర్ ఆమె, షకీల. ఆమె కేరళనో లేకపోతే అటు సైడ్ ఆమె అంకుడు. ఆమె చెబుతున్న మాట ఏంటంటే, కుటుంబం పోషించుకోవటానికి ఇందాక చెప్పాను కదా, మనస్సుల్లో ఒక మనస్సు 22వ మనస్సు ఎలాంటిదంటే వ్యభిచార మనస్సు. ఆమె చెబుతున్న మాట, కుటుంబాన్ని పోషించుకోవటానికి నేను వ్యభిచారం చేశానండి అని ఆమె పబ్లిక్గా ఒప్పుకుంటుంది. కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, ఆ తప్పు చేస్తున్నప్పుడు నన్ను మనస్సు శోధించేదట. ఇప్పుడు పశ్చాత్తాపడుతుంది ఆమె.
వయసులో ఉన్నప్పుడు నాకు తెలియలే. ఇప్పుడు అనేక మందికి తెలియాలని ఆ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టింది. ప్రతిదీ దేని వలన సాధ్యమవుతుందంటే దేవుని వలన సాధ్యమవుతుంది. అందుకని అంటున్నాడు, క్రీస్తు మనస్సును పోలి నడుచుకోవాలి. ఏ మనస్సు పోలి నడుచుకోవటం కాదు, కానీ క్రీస్తు మనస్సుని పోలి మనము నడుచుకోవాలి. అందుకని ఆయనకి ఇరిగిన నలిగిన హృదయం అంటే ఇష్టం. అందుకనే పేదవాడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు, కానీ తన మనస్సులో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా నేను దీనుడను, నేను ఇదిగో నీ సన్నిధికి రాగటానికి కూడా యోగ్యుడిని కాదు, నీ ఆకాశం వైపు చూడటానికి కూడా నేను పాత్రుడు కాదని ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన దేవుడు ఆలకించిండు. ఎందుకనంటే దేవుని యొద్ద మనము అడుగుతాం. ఏ విధంగా అడుగుతామయ్యా అంటే, ఇదిగో అయ్యా నేను నీకు ఇంత ధనమిస్తున్నా, ఇంత నీకు దశభాగం ఇస్తున్నా, నేను దేవుని సన్నిధిని ఎంత సేవ చేశాను నీకు తెలియదా? అలా అనకూడదు దేవుడిని. ఎప్పుడు నీ సేవ ఎప్పుడు పరిచర్యలో కానీ ఏది చేసినా అది వ్యర్థమైపోదు, అది వ్యర్థమైపోదు. అడిగే విధానం ఉంటుంది. విరిగిన నలిగిన మనస్సు కలిగి నువ్వు అడగగలిగితే ఆయన ఇచ్చువాడై ఉన్నాడు, ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. నీ మనస్సు ఎరగగొట్టుకోవాలి. అంటే ఎరగగొట్టుకోవాలి అంటే ఎట్లా? హృదయం తీసి చింపుకోమనా? ఆ మాట ఎప్పుడు పడతారు తెలుసా? ప్రేమికులు వాడుతారు అప్పుడప్పుడు. ప్రేమికుల దినోత్సవం ఎప్పుడో వచ్చింది, అయిపోయింది కదా మొన్న. ఇదిగో నా హృదయం చూడు ఎవరు ఉండారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది. ఏంటంటే బాగా ట్రెండింగ్ అవుతుంది పచ్చబొట్టు వేయించుకోవటం. పచ్చబెట్టం ఎక్కడ, ఎక్కడ, అక్కడ, ఇక్కడ, చెవుల మీద, అబ్బో చేతుల మీద, ఇంకెక్కడ. మా ఆయన పేరు, మీ ఆయన పేరు వేసుకోమని పక్కింటితో ఎవడు ఉండమన్నాడమ్మా. అంత ప్రేమ కలిగిందా అని ప్రేమించి ఎక్కడ గుండెలు ఎక్కడ తీసి చూస్తే, వాడు గుండె తీసి చూస్తే ఏడుందంటే ఏడుంది ప్రేమ. మరి ఈమెం పక్కన వాడి ఇంట్లో ఉందే. ఇదేంటి మరి, ఇదేం ప్రేమ అంటే? అప్పుడేమో ఆలాయన ప్రేమ, ఇప్పుడేమో పక్కింటోడి ప్రేమ. ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. కాళ్ళ మీద, ఏళ్ళ మీద, చేతుల మీద ఏంది పేర్లు వేయించుకొని. ఏంటి జీవితం? ఏ జీవితంలో మనము జీవించబడిన వారమై ఉన్నాం? విరిగిన నలిగిన మనస్సు దేవునికి ఇష్టమయ్యా అంటే నువ్వు దుఃఖాకాంతురాలవై దేవుని సన్నిధికి వస్తూ, ఇదిగోయా నా మనసు ఎరిగిన వాడవై, నా మనసు ఎరిగిన వాడవై నువ్వు విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తావు చూసావా, అప్పుడు ఆయన నీ మనవి ఆలకిస్తాడు. అందుకే ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, కీర్తనలు 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నూతనముగా పుట్టించండి. ఎలాగట? నూతనంగా పుట్టాలి అంటే నువ్వు నీలో ఉన్న పాపము తీసివేసుకోబడితేనే నూతనంగా పుట్టింది. అందుకనే అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీలో నాలో పాపం ఉందని ఎవడైనా చెప్పగలడా అని ప్రశ్న వేసిందే ఎవరయ్యా అంటే నా యేసయ్య. నా యేసయ్య. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము ఎరగడు. హల్లెలూయా. అంత పరిశుద్ధుడు, మహోన్నతమైన దేవుడు. అందుకని ఆయన దిగివచ్చి అవమానించబడ్డాడు, తీసివేయబడ్డాడు, తొలనాలు పడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఎవరైనా ముఖం మీద ఉమ్మేస్తూ ఊరుకుంటారా? కిందేస్తేనే ఊరుకోట్ల. మనిషి వెళ్తా ఉమ్మేసిందంట ఒక ఆమె. ఇక చూసుకో, కర్ర తీసుకొని చెప్పు తీసుకొని కొట్టిందంట. ఏందరా నేను వెళ్తుంటే నా ముందలు ఉమ్మేసావని. మరి ఏసేమైనా కాండ్రించి ఉమ్మేశారు. ఆయన ముఖం మీద గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, అవమానించబడ్డాడు. గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు ఎలాగ మౌనంగా ఉంటుందో నా యేసయ్య సిలువ వేసేటప్పుడు కూడా అంత మౌనంగా ఉన్నాడు. అందుకనే ఆయన మొట్టమొదట పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. పశ్చాత్తాపం క్షమించే కలుగు మనిషి కలిగిన వాడు నా యేసయ్య.
ఎవరొచ్చినా నా యేసయ్య త్రోసివేయలేదు. నా యేసయ్య త్రోసివేసే దేవుడు కాడు. పాపముతో పట్టబడిన అనేక మంది దేవుని దగ్గరకు తీసుకువస్తే వారిని శుద్ధులుగా చేసి పంపించిన దేవుడు నా యేసయ్య. మనమైతే ఏం చేస్తున్నాము? అమ్మా నాకు బాధ వచ్చిందా, నీకు రావాలే, నేను చెప్పినప్పుడు విన్నా. ఎత్తుపోటి మాటలు, దుప్పుడిల్లు మాటలు, నేను చెప్పినప్పుడు విన్నా. వాడు వద్దమ్మే అంటన్నా, నాకు కావాలని ఇప్పుడు కొట్టాడని నా దగ్గరికి వచ్చా. నువ్వు అనుభవించు. ఇవే చెప్పేది. మనిషి బాధ వచ్చినప్పుడు ఓదార్పు కదా. అమ్మా పాని కొట్టాడా, ప్రార్థన చేయి. చెప్పగలుగుతున్నావా? కొట్టాడా, పా కేసు పెడదాంపా, వాడంతు తేలుద్దాంపా. వాడంతు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరికి అవమానం అండి? వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసు పోలీసులు? వారి మాట తీరు, ఆ యూనిఫామ్ ఉన్నంతసేపు ఎలాగుంటుంది తెలుసా? యారా ఒరే, లేకపోతే కొడితే జీవితంలో నీ గుర్తుండిపోతాయి ఆయన దెబ్బలు. స్నేహితులు కొట్టినా మర్చిపోతారు, లేదంటే ఏదో గొడవ జరిగితే తోపులాట్లా అది మర్చిపోతారు, కానీ పోలీసు కొట్టే దెబ్బ మర్చిపోలేరు. ఎందుకంటే వాళ్ళు అలా కొడతారు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు అక్కడ రాయబడిన మాట కిందకో మాట ఉంది చూడండి. స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టిస్తాడు. 2వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. రక్తాపరాధము నుండి నీవు నన్ను విడిపింపుము. ఎట్లాగంట? పాపము యేసయ్య రక్తములోనే పాప క్షమాపణ ఉన్నది. అది తెలుసుకున్న మాట. అందుకని దావీదు ఎరిగి ఆ మాట ఎప్పుడైనా ఇస్తాడు. అందుకని అంటున్నాడు చూడండి, మళ్ళీ చదవండి 12వ వచనం, నీ రక్షణ నందు నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. హల్లెలూయా. ఎక్కడ తెరవాలట నువ్వు? హల్లెలూయా అన్నా, నేను అన్నాను, మీరు చెప్పారు, మీ పెదవులు తెరుతున్నారు. చెప్పారా? ఇప్పటికేం చెప్పరే మందా? హల్లెలూయా. ఇప్పుడే కదా వాక్యం చదివా. నోరు తెరవాలి దేవుని సన్నిధిలో. నోరు తెరవమంటే ఆడ తెరుస్తారు చెప్పండి మన వాళ్ళు? అయ్యో ఏంది నాకేంది ఇంత మొక్కేసావు, నాకేంది ఇంత మొక్కేసా? భోజనాల్లో 10 మంది ఉన్నారు, అయినా అబ్బే ఓయ్ ఏంది నాకేంది ఇంత క్యాసర్ వేసావు? నాకు ఇష్టమైతే అడగరా. అమ్మా ఆడవాళ్ళు మీరు మామూలు గ్లాసుల్లో కూడా వేసుకెళ్తారు. అమ్మో గ్లాసులో నా ఒకసారి మక్కాయి ఇష్టమని చెప్పి తినేసి బ్యాగ్ ఏమీ దొరకలేదని దేంట్లో వేసుకొచ్చింది, పర్సులో వేసుకొచ్చింది. ఏదమ్మంటే ఏంది వాసన వస్తుందని చూస్తే ఇంకిది దేనికయ్యా అంటే వాళ్ళ ఇంట్లో పిల్లికి ఇష్టమని. పిల్లికి ఇష్టమైందే నువ్వు ఎక్కడి నుంచో పొట్లం కట్టుకొస్తే నువ్వు తీసుకెళ్ళకుండా. అమ్మో మీరు మామూలు కాదు. అందుకే నేను ఇందాకన్నా మిమ్మల్ని మీరు మామూలు గారు తల్లే. ఒకరోజు మా ఆయనకి అంటారు, ఒకరోజేమో మా అత్తకి అంటారు, ఒకరోజు హల్లెలూయా. ఇందాక చూడండి కోడల ప్రేమ అత్త మీద. మా అత్తగారికి సాంబార్ ఇష్టం అంది, తినేది కూడా వెళ్ళి ఇచ్చేసేసి
హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండడం మంచిదే. అది ఎలాగా కపటంతో నటిస్తున్నామా, ప్రేమతో ఇస్తున్నామని ఎరిగి ఉండాలి. ఇంత ప్రేమగా ఉన్నప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడుకునేటప్పుడు సాటుగా ఏందండి కోళ్ళలో ఎలాగుంటుంది? ఇక చూడు, కూరలో ఉప్పు ఎక్కువ వేసిపో, మెమ్మకి ఇచ్చుకుంటావు, ఎవరికి ఇచ్చుకుంటా, నా సంబంధం లేదు, నేను తిన్నా. మెమ్మ నన్ను అట్ట అంది, అయినా మర్చిపోయి ప్రేమ అంటది. హల్లెలూయా. ఒక మాట అన్నా తగ్గింపు. మా నాన్న ఒక మాట అన్నాడు, అమ్మాయి ఇదిగో వాడొకాల నిన్ను ఆడకని రమ్మన్నా వాడిని వెళ్ళమా, నువ్వు ఇంటి దగ్గర ఉండు. హల్లెలూయా. తండ్రి లేరు కానీ ఆయన ప్రతి విషయంలో మా మనసులు ఎరిగి, మా స్థితులు ఎరిగి, 9 మంది ఉంటే 9 మందిని చదివించాడు. వారికి ఏది కావాలో అది మనసు ఎరిగి ఆయన తెలుసుకొని, మరి పిల్లలు ఎక్కడో ఉన్నారంటే ఆడకు పోయి చూసేవాడు. ఎక్కడ ఉంటదే ఆ పిల్ల, ఉండలేదే, హాస్టల్లో వేసేవంటే పోయి తీసుకురాపో అని చెప్పి మా అమ్మని పంపించాడు. ఒక్కతే ఎగ్జామ్ రాస్తానికి వెళ్తే ఆయనకి పనున్న పనుదులు పెట్టుకొని వెళ్ళేవాడు. చివరికి చనిపోయేటప్పుడు కూడా మా పెద్దక్కాయి బ్యాంకులో పనుందంటే ఎర్రటగ్గులు వెళ్ళాడు. అంత మనసు కలిగిన మనిషి మా నాన్న. హల్లెలూయా. చనిపోయినప్పుడు నేను బాధపడలేదు కానీ ఆయన ఇప్పటికీ గుర్తొస్తున్నాడు నాకు. ఆ బాధ అనేది దేవుడే నన్ను ఓదారుస్తున్నాడు. హల్లెలూయా. ఏ మనస్సు మనం కలిగి ఉండాలి అంటే, దేవుని స్థితిలో మనం ఉంటే ఎదుటివారు మనస్సు ఒక మాట అన్నా ఏదన్నా మనం తగ్గింపు స్వభావంలో ఉంటాం. చూడండి, తగ్గింపు స్వభావంలో ఉంటారే, దాన్ని బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట రాయబడింది చూడండి, కీర్తనలు 74వ కీర్తన 18వ వచనం. 74వ కీర్తన 18వ వచనం. యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటకు, యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటకు, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకు. చూడండి యూట్యూబుల్లో అనేక మంది దేవుని గురించి ఆయన ఇలాగా ఆయన అలాగా అని దేవుని దూషించి పారైపోయారు. దూషించిన మన సేవకు లేదో అంటున్నారు కానీ దేవుడైనా అంటున్నారు. వాళ్ళు ఎప్పుడు మారుతారని ఎదురు చూస్తాడు నా యేసయ్య. అందుకని ఇంకో మాట రాయబడింది చూడండి అక్కడ, చదవండి. అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనస్సునకు తెచ్చుకొనుము, దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము అప్పగింపకము. చూడండి అమ్మ, వాడు ఒక ఆల నిన్ను దూషించారు, నిన్ను అవమానపరిచిన అక్కడ మాట గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఎదుటి వారు ఎవరో నిన్ను మోసం చేశారు, ఆ బాధను గుర్తుపెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు మర్చిపోతాడా? అందుకని అంటున్నాడు చూడండి అక్కడ, వారిని నీవు మర్చిపోకము. కింద ఇంకో మాట చూడండి, శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. శ్రమ వస్తే నా యేసయ్య, గుర్తుపెట్టుకోండి మీరు, నా యేసయ్య మర్చిపోయే దేవుడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు మా మాస్టర్ గారు ఉంటుంది, నేను ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఏ పని చేయరు. బాధ ఉన్నా బాధ లేకపోయినా పాస్టర్ గారి ఇంట్లో అన్నం వండుకునేది, ఇంటి పని చేసుకుని అక్కడ కూర్చొని నేను ఒకటే ప్రార్థన చేస్తా, తండ్రి బలపరచండి. నేను చేయగలిగింది ఒకటే, సిగ్గు లేకుండా చెబుతున్నా. వస్తే కాళ్ళు నొప్పులంటే ఏం చేస్తానంటే కూర్చున్నా, నూనె తీసుకొని రాస్తా అంతే. భార్య కదండి, తనకు బాగానప్పుడు నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు సేవ? భార్య భర్తలకి మీ ఇద్దరు చేసుకోవాలి సేవ, అదే కదా.
అందుకని అంటాను, నేను నీకు, నీవు నాకు, ఈ లోకంలో ఉన్నంతసేపు భార్యాభర్తల ప్రేమ ఉండాలి. అలాగా తెలుసుకోవాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎలాగ ప్రేమతో ఉంటున్నారు, ఎలాగా వారు ఆప్యాయంగా ఉంటున్నామో. పిల్లలు వస్తున్నారు, పిల్లలు వస్తే ఏమైంది? ప్రేమ లేని వాడు వ్యర్థుడు అని రాయబడింది బైబిల్లో. ప్రేమ లేని వాడు వ్యర్థుడట. ప్రేమ ఉండాలి, బిడ్డల మీద ఉండాలి, భార్య మీద ఉండాలి. ఎవరి మీదో లోకుల పిల్ల మీద నీకెందుకండి? మంచిదే, ప్రేమించడం మంచిది. ఎవరిని ప్రేమించమన్నాడు దేవయ్య? అనాథులను, తల్లిదండ్రులు లేని వారిని ప్రేమించమన్నాడు. ఎవడో ధనికుడు అబ్బాయి గారు కానీ యారా ఒరే స్వతంత్రంగా పిలుచుకునేవాడు బాగాడు. ఎప్పుడు మారుతారో మంద. అలేలయా అలేలయా. మనము మన పాపముల చేత పట్టబడి మన మనస్సును తిరస్కరించుకోబడి ఉన్నాం. అలేలయా. అందుకని ఇంకో మాట రాయబడింది 74వ కీర్తన 77వ కీర్తన 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. మనస్సుకునకు ఎక్కడ తెచ్చుకోవాలట? మనస్సునకు దేవుడు నాకు మేలు చేయలేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు ఉండరు. దేవుణ్ణి ఎరిగిన వారికి తప్పక ఆయన మేలు చేయక మానడు. మేలు చేసిన వాళ్ళ చేతులు ఎత్తండి. అందరు ఎత్తారు. అయ్యా ఎత్తన వాళ్ళు ఎవరైనా ఉండారా? అందరు ఎత్తారు. దేవుని యందు మేలు పొందిన వారమై ఉన్నాం మనం. అందుకని అంటున్నాడు యెహోవా చేసిన కార్యములను, పూర్వమును జరిగిన అన్ని ఆశ్చర్య కార్యముల మనసునకు తెచ్చుకోవాలి. ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన పనిని ప్రతిదీ. నువ్వు ఎక్కడో దూర దేశంలో ఉన్నావు, మొరపెట్టవయ్యా నన్ను ఇక్కడి నుంచి విడిపించని. వారు ఐగుప్తిలో ఉండి మొరపెట్టారు యేసయ్యకి. ఐగుప్తిలో ఉన్నప్పుడు వాడిని యేసయ్య ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే యేసయ్య విడిపించారు వారిని. దేన మనసు కలిగి వారు ప్రార్థన చేశారు. అయ్యా ఈ శ్రమల కొలిమిలో ఉండి మమ్మల్ని విడిపించయ్యా అన్నప్పుడు ఆయన విడిపిస్తే ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేశారట? నాకు కీరగాయలు లేవే, దోసకాయలు లేవే, చేపలు లేవే అని ఎవరి మీద తిరుగుబాటు చేశారంటే యేసయ్య మీదే తిరుగుబాటు చేశారు. కానీ ఆయన వీరి మనస్సుని ఎరిగి మోషేతో అన్నాడు, మోషే నువ్వు అడ్డం తప్పుకో, నీ జనాంగాన్ని, నీ సొత్తుని నేను బలపరుస్తానన్నప్పుడు అంటున్నాడు మోషే, అయ్యా దేన మనసు కలిగి మోషే అడిగాడు, అయ్యో నీ జనాంగం తప్పును నా తప్పుగా ఎంచు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి మనం కూడా. బిడ్డలు ఒకవేళ పొరపాటు, అదే ఏబు ఎరిగి ఉదయ కాలంలో లెగిసి ఏబు బలి అర్పించాడు. పాప క్షమాపణ బలి దేనికయ్యా అంటే, కుటుంబంలో ఎవరైనా పాపం చేస్తుంటే వారి నిమిత్తం అర్పించబడిన పాత నిబంధనల ప్రకారం అది బలి. హల్లెలూయా. నీ బిడ్డల కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? పట్టుమని 10 నిమిషాలు చేస్తున్నావా? బిడ్డల తల మీద వేసి వారు పనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? హల్లెలూయా. వారు బాగాలేదన్నప్పుడు అలాగే పనుకొని ప్రార్థన చేస్తానే ఉంటా. అప్పుడప్పుడు మెలకువలు వచ్చి లేచి చూసినప్పుడు ఏంది లేచున్నా? ఏమీ లేదులే. దేనికి? బిడ్డల కోసం మనం ప్రార్థన చేసే వారమై ఉన్నామా? వారి ప్రవర్తన ఎలాగుంటుంది, వారి స్థితి ఎలాగ ఉంటుంది? పూర్వం జరిగినవి కదా నీ కార్యాలు, వాళ్ళ వలన నీకు ఎవరి వలన మేలు జరిగింది? దేవుడు చేసిన కార్యములో నువ్వు మర్చిపోకూడదు. అప్పుడప్పుడు మా తల్లి కూడా అంటుంది, ఇదిగో పాతిల్లు ఉండేది మాకు, అక్కడ పాతిల్లు ఉండేది, ఇప్పుడు అక్కడ ప్రిన్సి నివసిస్తుంది. దాంట్లో బయట అందరు చాపలు వేసిందట, బాగా లేదట. కూర్చుంటే అక్కడ అంటున్నాడు దేవదూత వచ్చి, అమ్మా ఏమైంది నీకు? అయ్యా నాకు జ్వరం వచ్చినట్టుందంటే నోటిలో ఏమేసిందట? తన తైలం వేసిందట. మర్చిపోగలదా? ఇక్కడే
ఇక్కడే సాష్టాంగపడి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు ఇంత నీటికి లేదు మన చర్చి. ఏదో ఉందంటే ఉంది, ప్లాస్టింగ్ చేసి అవి చేసి ఉంది, కానీ ఇంత నీటికి అయితే లేదు. ఇక్కడే సాష్టాంగపడి ప్రార్థన చేసి అడుగుతున్న దేవుణ్ణి, అయ్యా నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏంటినయ్యా, నా బిడ్డ పరిస్థితి ఏంటి, వాడు అల్లాడించేస్తున్నాడు. 3 నెలలు పడ్డాం, 3 నెలలు 10 రోజులు దేవుని సన్నిధిలో ఉంటే మా కుటుంబానికి దేవుడు చేసిన మేలు ఎంత మేలో తెలుసా? గొప్ప మేలు. కరోనా టైంలో మితిన్ జస్వంత్ ఫెయిల్ అయ్యాడు. నేను ఒకటే చెప్పా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు తోచినంత చేపు నువ్వు ప్రార్థన చెయ్యి, లేదంటే అక్కడే ఉండు అని ఉంటే 10 రోజులు చేసాడేమో ప్రార్థన. అంతలోకి గవర్నమెంట్ ఒక ప్రకటన ఇచ్చింది, ఇదిగో కరోనా దెబ్బకు అందరూ పాస్. హల్లెలూయా. చేసింది ఒక్కడు, పాస్ చేసింది ఎంతమందిని? మన ఏపీలో ఎంతమంది ఉండరు అంతమందిని పాస్ చేశారు. దేవుడు చేసిన మేలు మనం మరవకూడదు. నేను ప్రయాణమై వెళ్తున్నా, లేదంటే ఎక్కడ ఉన్నా, నేను నుంచొనున్నా, నేను ప్రార్థన చేసుకుంటానే ఉంటా. పొలం వెళ్తున్నాను, బండి మీద చేసుకుంటా, నేను అక్కడ నుంచొని చేసుకుంటా, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తా కుంటాల్లో. అందుకని ఏది నేను అడిగినా, నిన్నగాక మన నాకు డబ్బులు కూడా లేవు, మనసు కరిగి ఇప్పించాడు. ప్రార్థన చేసుకున్నా, అయ్యా తెల్లారి పొద్దున్న లేచి, అయ్యా ఇది పరిస్థితి, పొలం పని చేయాలి, ఏంటి అడగాలి, ఎవరైనా ఇస్తారా? చెవులు ఇయ్యి, చేతికుండా ఇస్తారా? ఆ స్థితి కలిగిన మనస్సు ఇప్పించాలి కదా. జరిగిన కార్యములను నువ్వు మర్చిపోతే ఎట్టాగా? దేవుడు ప్రతి విషయంలో నీకు మేలు చేయవాడే. కీడు చేసే దేవుడు నా దేవుడు కాదు, మేలు చేయవాడై ఉండి నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లలని, నీ యొక్క రాకపోకలు యందు యేసయ్య ఎలాగ నిన్ను కాపాడుతున్నాడో దాన్ని బట్టి కూడా యెహోవాను నువ్వు గనపరచబడాలి. హల్లెలూయా. ఆయన చేసిన కార్యములు ఇప్పుడు ఎన్నో నెల, ఇది 8వ నెల. రోజులు ఎలా గడిచిపోతున్నాయి? 8 నెలలు అయిపోయినాయి. నిన్న కాక మొన్న బసవయ్య మన ఇంటికి వచ్చి ఏ పని అడిగినా చేసేవాడు. అయ్యగారో, పాస్టర్ గారో, ఏం కావాలి చెప్పండి, నేను తెచ్చి పెడతాను, చేసి పెట్టేవాడు పని. డబ్బులు లేకపోయినా ఆమె ఆడకపోతారండి అనేవాడు. మరి పాపం ఎలాగెళ్ళి ఎలా చచ్చిపోయాడు తెలియదు, కానీ వెళ్ళి కల్లార చూసి వచ్చా. మనం చేసేది ఏంటంటే, జ్ఞాపకం చేసుకోండి, మన ప్రాణము మన చేతిలో లేదు. నేను చెప్పేది అదే. కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, మన అవయవగాల్లో ఇదిగో నడుము లేకపోయినా మనం బ్రతకగలము. వెన్నుపూస పడిపోయినా మంచంలో ఉండగలము. ప్రాణం లేకపోతే దేనికి పనికిరా. తెలుసుకోండి, దేవుడు మనల్ని, ఆయన చేసిన కార్యములు బట్టి ఆయనకు మనము దాసులమై ఉన్నాం. హల్లెలూయా. అడుగుతున్నావు నువ్వు ఎప్పుడు నుంచో, నా గర్భఫలం ఏమని. ఎందుకనేది వెనుకాడుతుందో తెలియదు. ఇంకా నువ్వు జోగాడాలేమో, దేవుని సన్నిధిలో నువ్వు అడగాలేమో, నీ హృదయాన్ని నువ్వు కుమ్మరించాలేమో. హల్లెలూయా. అందుకని ఒక మాట అన్నాడు చూడండి, కీర్తనలో 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఎవరట ఆయన? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల, నీకు మొరపెట్టిన వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడు. దేవుడికి దగ్గరగా 3 సార్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికి నువ్వు ఏ పాపం చేసి వచ్చినా, ఏ తప్పుడు పని చేసి వచ్చినా, ఏది చేసినా నా యేసయ్య క్షమించటమునకు సిద్ధ మనసు కలిగిన వాడు. అవునా కాదా?
ఇప్పుడు జనరల్గా జరుగుతున్నాయి చెబుతున్నా, మీరేదో ఇది అది అని ఊహించుకోమాకండి. జనరల్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతీది యూట్యూబ్లో పెడుతున్నారు. ఎలా తెలుసా? రియల్స్ అంట. రియల్స్ అని ఏం చేస్తున్నారు? వీడెవడో ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, ఊరికే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగా అమ్మ ఈ అమ్మాయిని చేసుకున్నానంటే ఇక చూడండి ఆమె కొడుతున్నా దేస్తారు, అయిపోయి చేస్తారు, ఒక 10 నిమిషాలు, పావు గంట. అట్లాగే ఇంకోటి, వీడు నిజంగా చిన్నపిల్లాడు అండి, చిన్నపిల్లాడు బొడ్డోడు, వాడికి అడుక్కోవడం కూడా తెలియదు. వాళ్ళ నాన్న యూట్యూబర్ అయి ఉండి వీడికి బొడ్డోడికి వేసి వీడికి ఒక సినిగిపోయి చేసి వాడిని పంపిస్తారు అడుగుతారు. దేనికోసం? రీల్స్ కోసం. దేనికోసం? యూట్యూబ్లో మనీ, డబ్బుల కోసం. ఏది చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు మనుషులు. రీల్స్ కోసమని రియల్ జీవితాన్ని, ప్రాణమును పోగొట్టుకున్నవారనే ఉంది. ఇలాగ బండి మీద వెళ్తూ కాదు, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, బండి మీద వెళ్తూ ఈరోజే నాకు ఆఖరి రోజు, నేను ఉంటానో ఉన్నాను అన్నాడు. లారీ గుర్తు చచ్చిపోయాడు. కొత్త సంవత్సరం చూడలా, 2024 చూడలా అబ్బాయి. ఈ బాగా వైరల్ అయిపోయింది. ఎందుకంటే మనం చతురు కూడా అన్ని టైంలో పనికినేది. అదే చెప్తాను, జోక్ కూడా అన్ని టైంలో పనికిరాదు. అందుకని పాత సమేత ఉంటుంది, చతురు ఏమైందట? శనగితే అయిద్దంట. శనక్కాయ దాన్ని ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, దాన్ని వేడి చేస్తే ఏమైపోద్ది? పగిలిపోతాయి. లేయా. అందుకని అంటున్నాడు, ప్రభువు నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారి అందరి మొల ఆయన ఆలకించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరయ్యా అంటే నీ మనస్సును ఎరిగినవాడు. నువ్వు మొరపెట్టాలి యేసయ్యకు. హల్లెలూయా. చూడండి, సామెతలు 7:1. నా కుమారుడా, నా మాటలను మనస్సును నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. ఏంటట? నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొని మనస్సున ఉంచుకుంటే నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉన్నాయి అనుకోండి, ఈ కంటికి లోపల ఉన్న కంటికి పైన ఈ కన్నురెప్ప ఎలా కాపాడుతుందో అలాగా ఆయన యొక్క ఉద్దేశము మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే బ్రతికిస్తుంది. అందుకనే ఫస్ట్ అన్న మాట ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ మాట మనం నోరు తెరిచిన కాడ నుంచి, అమ్మాయి ఏం కూర ఉన్నావు? వండేలే. వేయటం ఇష్టం లేక వండేలే. అదే కూర ఎక్కువైపోయింది అనుకో, గిన్నె తీసుకున్నా, చామా అమ్మో నీకు కూర తెచ్చానులే. అడగలా మనిషి, ఎందుకంటే కూర ఎక్కువైపోయింది, పడేయటం ఇష్టం లేక. అదే ఇంట్లో లేదనుకోండి, అమ్మా ఇంట్లో కూర లేదమ్మా, తీసుకెళ్ళమ్మాయి. గిన్నె లేదమ్మా, తీసుకెళ్ళమ్మాయి. గెరిట్ లేదమ్మా, తీసుకెళ్ళమ్మాయి. తీసుకెళ్ళి చివరికి ఏమి లేకపోయినాయి, కొండ చెట్టు కూడా లేకపోయినాయి. కొండకున్న గ్యాస్ పొయ్యి ఒకటి ఉంది. ఏముంది? ఏం నవ్వుతారు? హల్లెలూయా. ఏది పోయినా ఇచ్చువాడు ఎవరు? నా యేసయ్య. అది భారమాట. హల్లెలూయా. ఏది ఆజ్ఞాతిక్రమమే పాపం. వాళ్ళు పాపం అన్నారు. ఏం చేశారు వీళ్ళు? తినద్దా పండు తిన్నారు. తింటం వల్ల ఏమైంది? ఆ తోట నుండి వెలివేయబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, 10 ఆజ్ఞలు.
పాత నిబంధనలో రాసిన మొట్టమొదటి మాట ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీ తల్లిని, నీ తండ్రిని, నీ పొరుగు వారిని దేనిదియు ఆశించుకుంటున్నారు. మీరు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చూడాలి, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చూడాలి. మనకు బంగారం లేదు, పక్కింటి వాళ్ళకు ఉంది, అక్క లేకపోతే ఏమంటాం, అమ్మాయి ఈ బంగారం ఈ ఫంక్షన్కి వేసుకెళ్ళ, నీది కానప్పుడు నీకెందుకు? సోకు చేసుకున్నావు బాగానే ఉంది, పట్టు చీర కావాలంటే ఆమెది నీకెందుకు? పట్టు చీర కట్టుకెళ్తే రానినన్నారా? మొన్న ఇట్టాగే మా పాస్టర్ కూడా ఫంక్షన్కి వెళ్తా వాళ్ళ తమ్ముడు కొనిపించాడు 20,000 చీర. అది పెట్టుకోమంటే నాకు అది వద్దు, 2,000 పెట్టి డ్రెస్ ఏదో కొనుక్కుంది, అది వేసుకోవచ్చు. ఎవరు తగ్గించుకుంటారు? దేనికి? అక్కడ అందరూ చీరలు కట్టుకుంటే ఈ అమ్మ ఒక్క స్పెషల్గా డ్రెస్ వేసుకొని కనపడింది. లేలయ తగ్గింపు స్వభావము కలిగి ఉంటే నిన్ను హెచ్చింపుస్తాడు. అందుకని బైబిల్ ఏమని అంటున్నాడు? తన్ను తగ్గించుకునేవాడు హెచ్చించుకోబడతాడు, హెచ్చించుకోబడిన వాడు తగ్గించుకోబడతాడు. లేలయ నీకున్న దాంట్లో సమృద్ధిగా ఉండు. దేవుడు ఎదుటి వారిని చూసో లేకపోతే ఏది చూసి నిన్ను ఆశపడాలని చెప్పలే. ఆయన ఉద్దేశ్యములను, ఆయన తలంపులను, ఆయన చిత్తమును నెరవేస్తే చాలు. ఆయన నీ పట్ల కార్యాలు చేస్తారు. అంతేగాని నువ్వు వెళ్తా బంగారం తీసుకుని పోగొట్టుకోవనుకో, ఎవరు కట్టాలి? అప్పుడేదో ఆ పిల్ల 2,000 అప్పుడేదో ₹1,00,000 పెట్టుకో చేపించుకుంది. ఇప్పుడు ఎంత అయింది బంగారం? బాగా పెరిగిపోయింది. 2 లక్షలు బంగారం, ఇప్పుడు ₹1,00,000 బంగారం ఏమంత అయింది? 3 లక్షల బంగారం అయింది. ఇప్పుడు ఆ వస్తువు కనిపెట్టాలంటే 3 లక్షలు అంటే ఇప్పుడు ఎన్ని నెలలు కట్టాలా? అవసరమా? ఏదంటారు చూసావా, పులిని చూసి పిల్లేదో వాతలు పెట్టుకుందట. నువ్వు కూడా వాతలు పెట్టుకో మాకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకో మాట కూడా చూడండి, సామెతలు 15:14. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును, బుద్ధిహీనుల మూఢత్వం భుజించెదరు. హల్లెలూయా. ఇప్పుడు మీకేం కావాలి? జ్ఞానం కావాలా వద్దా? కావాలా వద్దా? ఇప్పుడు మీరు బుద్ధిమంతులా కాదా? ఎస్ఆర్ నో, అవునంటే అవును, బుద్ధిమంతులు మీరు. హల్లెలూయా. బుద్ధిమంతులు ఏదో మీరు హృదయం మీద చేసుకొని చెబితే చెప్పగలుగుతారు. అందుకనే ఇంకో మాట రేపడిని చూడండి, అక్కడ మీరు ఎట్టగా అంటారనే సగం చదువు చూడండి, అక్కడ బుద్ధిహీనులు మూఢత్వమును భుజించుతారట. వారు దేన్ని బట్టి అంటే బుద్ధిహీనతలు మూఢత్వమును భుజిస్తారట. అందుకని ఇంకో మాట కూడా చూడండి, ఒక మాట ఆగండి. వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును. మనోదుఖం దేనికి? ఇంట్లో దొంగలు పడ్డారు, ఉన్న బంగారం కూడా పోయింది. ఇప్పుడు ఏమయ్యా? అమ్మా ఎప్పటి నుంచి సంపాదించుకున్నావా అమ్మా, ఆడు దొంగడు ఎత్తుకుపోయాడు అమ్మా. అమ్మా అమ్మ అంటే ఏమంటుంది? అయ్యా పాపం ఎప్పుడో అడిగింది అమ్మా డబ్బులు ఉంటే ఈ అమ్మాయి అంటే ఇకుండా బీరువాలో పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? దొంగడు చేసి మంచి దెబ్బ వేసాడు. అప్పుడు ఏం చేసింది? ఇప్పుడు జ్ఞాపకం అయ్యా అది మిషన్ చెడిపోయింది, వద్దులే కూర్చో అది పెట్టి. అందుకనే మనము దేనిని బట్టి మనం అకుత్ తేజస్సుస్తుందంటే, అందుకనే చూడండి సామెతలు 16:32.
పరాక్రమశాలి కంటే ఆ, దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆ, పట్టణం పట్టుకుని వాని కంటే ఆ. తన మనస్సును ఏంటంట? స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. చూడండి ఈ మాట జాగ్రత్తగా వినండి స్త్రీలు పురుషులు. పట్టణం పట్టుకున్నట్టంటే వీధులు తిరుగుతూ ఉంటారు, పని మాట ఉండదు, పోయేవాడిని వచ్చేవాడిని అందరూ పలకరిస్తూ ఉంటారు. పని పాట ఏమండదు. అక్క ఏ కూర అనుకున్నా చూడండి, ఆమెను పలకరిస్తే చాలు ముచ్చటంతా చెప్పిద్దంట. ఆమెను పలకరిస్తే కూర్చోబెట్టుకొని అక్క ఇదిగో ఒక ముద్ద అన్నం తినంటే ఊళ్ళో ఉన్న సమాచారం మొత్తం ఆమె దగ్గరే ఉంటుందట. ఎందుకనంటే పెద్దలు లేచిన కాడ నుంచి మొగుడు పిల్లలు ఇంకేం అవసరం లే, ఆమెకి ఊర్లో సమాచారమే కావాలి. అప్పుడప్పుడు కూడా నా దగ్గర వాళ్ళు నేను అక్కడక్కడ కూర్చున్నప్పుడు వాడితో అయ్యో వాడిని ఎందుకు నువ్వు పలకరించేదంటే ఎండరా, పోయేవాడిని వచ్చి వాడు బండి మీద పోతున్నాడు, పోయేవాడిని ఒరే అనగాకంగా ఇడేం చేశాడు, బ్రేక్ వేసాడు, వెనకాలోడు వచ్చి ఎవరికి నష్టం జరిగింది, ఏం చేస్తున్నాం మనం. అందుకని మళ్ళీ చదువున్నమాట, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతముడు గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతముడు ఓపిక బట్టి ఉంటాడు. చూడండి, బలాజ్యుడి కంటే ఓపిక పట్టుకొని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడే వాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును చూడండి ఎక్కడికి అవసరం నీ మనసును స్వాధీనం చేసుకొని ఒకసాట కూర్చుంటా, మనసు ఊరుకునేది. ఒక్కరోజు తిరగపోతేనమ్మ కాళ్ళు ఏందో పట్టేసుకున్నట్టుండయా, ఎందుకని తిరగటం అలవాటు పడింది కదా, తిరగటం అలవాటు పడితే ఊరుకునిద్దా. కొంతమంది చూడండి నడుద్దాం రా అంటే ఏమంటారు, వెళ్తాంలే, కారు ఉందా, ఢిల్లీ అయినా వస్తా, ఢిల్లీ ఏదో ఆషామాషాను మాకు నడుములు పగిలిపోతాయి. ప్రయాణం చేశాం కాబట్టి చెబుతున్నాం, 24 గంటల ప్రయాణం. లేయా ఊరు మొత్తం తిరగటం కంటే ఓపికతో ఒకసాట కూర్చొని నువ్వు ఉంటే శ్రేష్టమైందట. అలేలయ్యా, నువ్వు ఇంట్లో వండమంటే కాసేపు మా ఇంట్లో మా ఆంటీ ఇంట్లో ఫంక్షన్ అంటావు, కాసేపు ఏమంటే మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటావు, మా అమ్మని చూడండి నేను ఉండలేను. పెళ్లి చేసుకుంది ఎవరు నువ్వు? చూడండి అన్నమాట, పట్టణము పట్టుకున్నటి కంటే తన మనస్సును స్వాధీనపరచుకొని ఉంటే శ్రేష్టం. తన మనస్సును స్వాధీనపరచుకోవాలి. నీ మనసు నువ్వు స్వాధీనపరచుకోలేకపోతే ఎలాగా? నీ మనసు నీ మాట వినాలి కదా. నీలో ఉన్న నీ మనసు నీ మాట వినకపోతే అది శ్రేష్టమైనది కాదట. నువ్వు అటు ఇటు తిరుగుతూ అటు ఇటు నువ్వు పొంచి ఉంటూ సాతాను, అందుకనే 1 పేతురు పత్రికలు రాయబడినమాట, ఎవడని మింగుతానా అని తిరుగుతూ ఉంటుందట. అలాగ సాతాను కాలాన్ని ప్రేరేపించబడిందేమో. ఈరోజు నీలో ఉన్న దురాత్మ దూరపరచబడిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉంటే ఏం జరుగుతుందో చూడండి. సంతోషంగా ఉంటే 17వ కీర్తన 22వ వచనం. 17వ కీర్తన 22వ వచనం. 17 సామెతలు 1:7 22వ వచనం. బుద్ధిహీన సంతోషము గల మనస్సు ఆరోగ్యముకు చూడండి, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తుందట. ఎప్పుడు చూడండి మనిషి నవ్వు ఎలాగుండాలి? ఆరోగ్యకరమట. మావిడికి మొన్న ఒకసారి బిరుదిచ్చారు, స్మైల్ లెజెండ్ అంట. ఎక్కడ? మణిపాల్లో. ఎప్పుడు చూసి ఎవరు పేషెంట్ వచ్చినా వాడు అమ్మా
అమ్మ అని వచ్చిన ఏం పోయి స్మైల్ ఇస్తే ఏమండి బాగున్నారా, వాడు కూడా బాగున్నా సిస్టర్, బాగానోడు కూడా బాగానోళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వేవనుకో ఏమంటారు? నాకు బాధ ఉంటే నీకు నవ్వు వస్తుందా? నీ నవ్వు నాశనం అయిపోను, నువ్వు నాశనం అయిపోను. ఇవి మనోళ్ళు ఇవే కదా కోరుకునేది, అవునా కదా? నవ్వుతూ ఉన్నావు అనుకో. అందుకని పాత పాట ఏదో ఒకటి, నవ్వుతూ బతకాలిరా, అది కాదు, నవ్వుతూ ఉండంతే. లేలియా, నవ్వుతూ ఉంటే నీ ఎముకలు పుష్టి గలబిగా ఉంటాయట. అంతేగాని పొద్దున్నుంచి లేచిన కాడి నుంచి దిగులు మొగలు వేసుకొని ఎండిపోయిన చేపలాగుండి తినక దేనికి? ఆ మురికి బట్టలు 2 రోజులు స్నానం చేయక దేనికి? సంతోషంగా ఉండు, ఆరోగ్యంగా ఉంటావు, అవునా కాదా? ఏమ్మాయి ఏంటంటే ఏం చెప్పంలేక అదే ఆమె వచ్చినప్పుడు ఆంటీ ఏంటి బాగున్నారంటే బాగున్నాను అమ్మాయి, ఏంది బాగా సంతోషంగా ఉన్నావు? ఏం లేదంటీ. లేదే నువ్వు సంతోషంగా ఉన్నావు? నా పేరు సంతోషం ఆంటీ. సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. అందుకని 15వ అధ్యాయము 13వ వచనం ఒక మాట రాయబడి చూడండి. 15:13. సంతోష హృదయము ముఖమునకు తేటని. ఏమిస్తుందట? సంతోష హృదయం తేటగుంటుందంట మొహం. ముఖమునకు తేట. నువ్వు కడుక్కోవాల్సిన 1కి 4 సార్లు ముఖం వేసి సబ్బు వేసి పేరంలో వేసి ఇంకా ఆ ప్యాడ్ వేసి ఈ ప్యాడ్ వేసి రుద్దవసరంలా. నువ్వు పనులు చేసేది అది ముఖం తేటగా కనపడతాను. కానీ ఏం చేస్తారు? ఆ ముల్తాన్ మట్టి అని, ఆ రోజు వాటర్ అని, ఇంకా ఆ పేడ పేడ అంటున్నా ఇంకేదేసి ముఖానికి రుద్దుతూ ఉంటారు. నీకు సంతోషముగా ఉంటే చూడండి, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును. కింద ఇంకో మాట చూడండి, బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వం భుజించెదరు. బాధపడువాని దినములనియు శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారికి ఏంటంటే నిత్యము విందు కలుగుతుందట. విందు అంటే ఏంటి? భోజనం. కొంతమంది చూడండి, భోజనాలు అంటే చాలు సంతోషం. పాపం వాళ్ళేమో హైదరాబాద్లో ఉన్నారు పిల్లలు, పొట్టమ్మాయిల పిల్లలు. భోజనాలు అంటే చాలు వాళ్ళకి సంతోషమా. టిఫిన్ కూడా చేయరు వాళ్ళు. మమ్మీ భోజనాలు, వాళ్ళు లేచిన కాడి విన్నీ కాడు, మమ్మీ భోజనాలు అంటగా భోజనాలు తినడం పెట్టడం. పాపం వాళ్ళకి అదొక సంతోషం, వాడికి అదొక సంతోషం, అదొక ఆనందం పిల్లలకి. మా పిల్లలు చూడండి, తినమంటే మా అమ్మ అంటది, అరే వీళ్ళకి ఆకలి అవదా, అరే వీళ్ళు తినరా. నా దగ్గరకు వచ్చి నాని చెప్పవా, వాళ్ళకి ఆకలి ఉంది నేనేం చేయను. వాళ్ళకి ఆకలి పేకి చచ్చిపోయింది ఎప్పుడు? లేచిన గాడి నుంచే గదే పట్టుకో నిద్రలో కూడా అదే అంట. మేమే స్తోత్రం ఎలుగుతా నేను నిద్రలో వీళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. మేమేంది నేను స్తోత్రం. మొన్న అయితే అలాగే జరిగింది. వాళ్ళు లేచి నిద్రపడి ఎట్లుంటున్నాడు, నేనేమో స్తోత్రం అంట. మావిళ్ళు లేచింది ఏందయ్యా స్తోత్రం మధ్యలో ఎత్తున్నా. చూడమ్మా లేచి నుంచున్నాడు, చూడమ్మా లేచి నుంచుని ఉన్నాడు. దేనికయ్యా అంటే ఇది నిద్రలో గేములు ఆడితే ఇయ్యే పరిస్థితి. హల్లెలూయా. మొక్కను తేటని వాళ్ళు బాని అదే ఆలోచన ఉంటుంది గేములు ఆడితే. సంతోషంగా ఉండాలి. మా ప్రిన్సీ రాలే ఈరోజు. ఎందుకంటే రాలేదు తెలియదు, కానీ ఆంగోడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. పొద్దున్న లేచిన కాడ నుంచి ఇలా నవ్విస్తూ కవిస్తూ చూసిరాక మక్కమా ఏ బాగున్నావా? బాగున్నా అనిపించి మంచిది. ముఖం తేటనిస్తుందట, నవ్వండి మంచిది. అందుకని అక్కడక్కడ కూడా కుంటాలు ఏం చేశారు తెలుసా? లాఫింగ్ టైమ్స్ అంట, లాఫింగ్ టైమ్ సెంటర్స్ అంట. నవ్వించడానికి టైం సెంటర్స్ పెట్టుకున్నారు. మన జీవితం నవ్వించబడితేనే
ఆనందంగా ఉంటారంట, ముఖం తేటగా కనపడుతుందట, తేటగా కనపడుతుందట. మరి మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఎట్టగా ఉంటుందో తెలియదు, కానీ మా విజయలక్ష్మి అక్క ఏడకొస్తే మాత్రం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు చూడు ఆ నుంచి వచ్చేటప్పుడు దిగాలుగా వచ్చేది, ఏదో కోట్లు పోయినట్టు. లేవులే కానీ కోట్లు దేనికి? సంతోషంగా ఉండాలి కదా. ఇంకో బ్యాచ్ వచ్చింది, మా బ్యాచ్, ఒక బ్యాచ్ వచ్చింది. వాళ్ళు చూడండి అమ్మా, వస్తే మాకు భయం వేసుద్ది, వాళ్ళు వస్తే మాకు భయం వేసుద్ది. అలాంటి బ్యాచ్ ఇంకో బ్యాచ్. హల్లెలూయా. వాళ్ళు వచ్చినందుకు ఇవ్వాలి, పోయినందుకు ఇవ్వాలి, ఉన్నందుకు మళ్ళీ మూటలు కట్టి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు తల్లే. మా కుటుంబంలో వెరైటీ బ్యాచ్ ఉన్నారు. హల్లెలూయా. ముఖమునకు మీకు తేటనివ్వాలంటే మీరేం చేయాలట? నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మా అమ్మ ఏదైనా బాధలో అనుకోండి, ఏమంటుంది? ప్రిన్సీ ప్రిన్సీ, దేనికై ఆపలకేం లోపల నుండి వినపడదు, ఇంకేం కేకేసి రొప్పు వచ్చి ఎప్పుడో అంటది, రామ్మాయి అంటది. ఏందయ్యేటి? ఏం లేదు, వాళ్ళిద్దరు కూర్చొని ఏదో ముట్ట చెప్పుకుంటూ నవ్వుకుంటారు. హల్లెలూయా. నవ్వుకోవటం మంచిదే, సంతోషముగా జీవించడం మంచిదే. ఆ జీవితంలో దేవునికి నువ్వు అప్పచెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు 1 కొరింథీ పత్రిక 2:16. ఫిలిప్పీ పత్రిక 2:5. ఈ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎవరి కోసం? కొన్ని సంఘాలు ఉన్నాయి, బాగా నంతసేపు మాట్లాడుకొని పోట్లాడుకుంటారు. మన ఎట్టాగే నేను ఒక ఆమెను గమనించుకుంటూ వస్తున్నాయి. సంఘం పేరు చెప్పవసరం లేదులే, కానీ మాట్లాడుకుంటూ వస్తున్నారు, తిట్టుకుంటున్నారు. మరి వెళ్తా అన్నారు, ప్రైజ్లా చేస్తారు. తిట్టుకోవటం ఎందుకు? ప్రైజ్లా చెప్పుకోవటం ఎందుకు? మరి ఇదే బ్యాచ్. మనస్సు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనం ఏ స్థితిలో బతుకుతున్నామో, ఏ అవసరాలు బతుకుతున్నామో. హల్లెలూయా. ఆయన ఎవరయ్యా అంటే నీ మనస్సును ఎరిగిన దేవుడు. ఆయన నీ మనస్సును ఎరిగిన దేవుడు. అది తెలుసుకోండి మీరు. మీ మనస్సును ఎరిగిన దేవుడు ఆయన చూస్తూ ఉన్న దేవుడు నా యేసయ్య. మీ హృదయాలను పరిశోధించువాడు నా యేసయ్య. అందరు 2 చేతులైతే దేవునికి దగ్గరకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి వాక్యమును వినికిడిలో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా.
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా మదిని రాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా మదిని నీ రాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా అందరు తప్పలు కొడుతూ హృదయము వ్యాధితో కపట క్రేందము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా మనసున్న చెంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను చెంచల మనసాడించే బ్రతుకు ఆటలో వంచన చేసే నడుపును తప్పు బాటను అంతరంగమను పరిశోధించుమా అంతరంగ పరిశోధించయ్యా స్థిర మనసును నీ దారిలో సాగనిమ్మయా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నిండు మనసుతో ఆయన ఆశ్రయించే వారికి దేని మనస్సులో నుండి ఆయన స్థితిని అనుగ్రహించేవాడు నిండు మనసు నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసుతో నీ కడ శిరము వంచితి నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసుతో నీ కడ స్థిరము వంచితి పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచిపోవయ్యా నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా
సుమలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా. హల్లెలూయా. అందరు రెండు చేతులు ఎత్తి యేసయ్యని అడుగుదాం. అయ్యా నిండు మనసుతో యేసయ్యని అడుగుదాం. అందరు ఒక క్షణం మీకు టైం ఇవ్వబడింది, ప్రార్థన చేసుకోండి. నీ హృదయాన్ని దేవునికి అప్పగలిగి ఉంటే నీ స్థితి మారుస్తాడు. నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. నీ కుటుంబ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. ఎవరు నిన్ను అవమానపరిచారు, నా అనుకొని నమ్మిన వారి వెన్నుపోటు పెరిచారు. ఎవరు తీర్చగలరు? నమ్మి నీవిస్తే వారు నమ్మి మళ్ళీ నీకు ఇవ్వట్లేదు. అయ్యా నా ఎడల నువ్వు జాలి చూపండి, నా ఎడలను కరుణ చూపండి తండ్రి. నేనెంతో ప్రేమించాను, మూర్ఖుడని తెలిసినా నేను ప్రేమించాను, మార్చుకోగలుగుతానని నేను ప్రేమించగలిగాను. కానీ తను ఇంకా మారలేదు, నన్ను హింసిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, నేను ఎలాగుంటానని అంటున్నాడు. అయ్యా మార్చగలిగిన వాడు నీవు. మనుషులేపాటి వారని ఆహంతో గర్వంతో అడుగుతున్నారు. ఇదిగో నా స్థితి నీకు తెలుసు, నా హృదయాన్ని నేను వారికి వీరు కనుక నేను నీకు అప్పచెప్తాను. నా నిందన తొలగించండి, నా అవమానం తొలగించండి. ఎన్నాళ్ళు ప్రభువా నేను అడగగలను, అడగటానికి అందుకని అంటుంది. అన్న అడుగుతుంది, అయ్యా నేను ఎన్నోసార్లు నీ సన్నిధికి వచ్చాను, కానీ ఇదిగో తర్వాత తన పశ్చాత్తాపడినప్పుడు అన్న దేవుని సన్నిధులు అడిగితే నూతనముగా బలం పొందుకుందట. ఇదిగో యెహోవా నామం వలన నాకు బలము కలిగెను, యెహోవా నామం వలనే నాకు బలము కలిగెను, ఆయన వలనే నాకు బలము కలిగెను. ఎవరి వలన కలిగెను కాదు. ధనముందని, అహముందని, బలముందని ఎవరున్నారు నీకని అడిగిన వారే. అందుకని అంటున్నాడు, హెబ్బేసు అంటున్నాడు, అయ్యా నా సరిహద్దులు విశాలపరిచేవాడు ఒకడే. హెబ్బేసుని తీసివేశాను, హెబ్బేసుని నా వంశావళి కాదన్నాడు. కానీ దేవుని నమ్ముకునేవాడు హెబ్బేసాడుగా దేవుడు యేసయ్య అతన్ని ఎంతగా ఆశీర్వదించాడట. హెబ్బేసు ప్రార్థన ఆలకించాడు దేవుడు. సీమోను అడిగాడు, ఇదిగో సియోనులో నుండి ఆశీర్వాదం వస్తుందా, బెత్లెహేములో నుండి ఆశీర్వాదం వస్తుందా అని అడిగినప్పుడు అంటున్న మాట, అయ్యా ఇదిగో నీవు అక్కడకుండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను విన్నానని యేసయ్య చెప్పాడు. ఇదిగో అంజూరపు చెట్టు దిద్దల కూర్చొని అతన్ని అడిగాడట, అయ్యా ఇదిగో నా ప్రజల పరిస్థితి ఏంటి, నా గ్రామం పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి? ఇదిగో లోతు లోబడి అడిగాడు. నువ్వు అడగగలిగితే లోతు కుటుంబం తప్పించగలిగింది, లోతు కుటుంబం ఉగ్రతను తప్పించగలిగింది. ఆ ఉగ్రతలో నుండి నువ్వు తప్పించుకోబడి ఉండాలంటే యేసయ్యను నువ్వు అడగాలి, యేసయ్యను నువ్వు అడగాలి. వారిని అడగటం వ్యర్థం, స్నేహితులను అడగటం వ్యర్థం, బంధువులను అడగటం వ్యర్థం. ఎవరిని అడిగినా
ఎవ్వరు ఇవ్వలేదే ఆయన ఇస్తాడు. నిత్య నివాసము ఆయనతో ఉండాలి. రక్షణ లేదా? రక్షణ అనుభవంలోనికి రావాలి. రక్షణ అనుభవం అనేది నేను నిజమైన మార్గంలోనికి నడిపిస్తుంది, స్థిరమైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నీకు నూతనమైన బలం ఇస్తుంది. అందుకని అన్నాడు, సంతోషంగా ఉండటం మంచిదే. ఆ సంతోషం దేనిలో ఉంటుంది? లోకములో కాదట. లోక సంతోషం ఎంతసేపు నిలవదట. లోకములో అనేక మంది నిన్ను నవ్వించాలని 3 గంటలు సినిమా తీస్తే ఆ 3 గంటల తర్వాత మళ్ళీ దుఃఖపడ్డ. ఇదిగో ఆ దుఃఖము నీకు రాకుండా ఉండాలయ్యా అంటే నువ్వు సంపూర్ణమైన స్థితిలోకి రావాలి. నీ మనస్సు మార్చగలిగిన వాడు నా యేసయ్య. అందుకని అన్నాడు, మాంసపు గుండెను నాకు ఇవ్వండి అయ్యా, రాతి గుండెను నాలో నుండి తీసివేయండి అయ్యా, విరిగిన నలిగిన మనసు నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా నీవే నాకు శరణం, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం. నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. నా నిందను తొలగించువాడువి నీవే, నాలును సరిచేయవాడువు నీవే, నన్ను అంటుకట్టువాడువు నీవే, నన్ను ఫలించగలిగిన వాడువు నీవే. అడగగలిగితే నిన్ను ఫలింపజేయబాసి. ఎదవరాలు మరాలకించాడు. ఎదవరాలు మరాలకించి తన గిన్నె నిండే పొలుగు చేయించువాడు ఆయనై ఉన్నాడు. సమృద్ధించాడు. పేద ఎదవరాలు అడిగింది, అయ్యా ఇదిగో ఈరోజు తిందామని మేము ఉంచుకున్నది అని అడిగితే అంతకంటే ఎక్కువగా వారిని దేవుడు సమృద్ధి అయిన మార్గంలో నడిపించిండు. యేసయ్య ఏలియా ద్వారా కాకులకు ఆహారం పంపించాడు. ఏలియా ద్వారా అనేకమైన కార్యాలు జరిగించిన యేసయ్య ఈ పంచాన వేళలో యేసయ్య నా పక్షముగా నీ పక్షముగా కార్యాలు జరిగించడానికి నీ ఎదుట నిలబడిన యేసయ్యను నువ్వు అడిగితే ఇవ్వటానికి సమృద్ధి కలిగిన యేసయ్య నీ ఎదుట ఉన్నాడు. నువ్వు నమ్మగలిగిన యేసయ్య నీ ఎదుట ఉన్నాడు. నీ అప్పులను తీసివేస్తాడు, నీ ప్రాకారములను సరిగా కట్టుతాడు. నీకు ఎవరు అప్పు ఇవ్వాలో వారిని చుట్టు పట్టుకొని నీ కాళ్ళ యొద్ద పడేసే నా యేసయ్య నీ పక్షముగా నిలబడి ఉన్నాడు. యుద్ధము చేయవాడు నా యేసయ్య, నా యుద్ధము జరిగించువాడు యేసయ్యను నువ్వు నమ్మగలిగితే ఆయన యుద్ధము చేయటానికి, యుద్ధము ముగించడానికి నీ ఎదుట నిలబడిన యేసయ్యను పడగలడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? మన మధ్యలో ఉన్న తల్లి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన. జింగల్ దేవాధిపతి కన్న తండ్రి, బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు. నీ పాదాల చెంత మొరపెట్టుకునే ప్రతి ఒక్క బిడ్డ అవసరాలు తీర్చాయా అయా. బిడ్డలను ముట్టండి, తాకండి, దర్శించయా అయా. యేసు రక్తంతో కడుగయా, యేసు రక్తంతో కడగండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, యవనస్తులతో మాట్లాడండి ప్రభువా. అయా యవనస్తులతో మీరు మాట్లాడే దేవుడు ప్రభా, సహాయం దయచేయండి. గొప్ప దేవా, స్తోత్రం 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 నాయన. అన్న అయితే ప్రభా ఎవరి వైపు చూడలేదయా, నీ వైపు చూసిన ఆయన నీ మందిరంలో ప్రభా అయా మొర్ర పెట్టిందయా. ఆ మొర ఆలకించిన ఆయన నాయన బిడ్డకి నాయన గర్భం దయచేసినేసయా. స్తోత్రాలు 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 నాయన. పరిశుద్ధాత్మ దేవా మీరు తాకండి అయ్యా. అయా గర్భంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి. గర్భాలను మీరు ముట్టమని అడుగుతున్నాం ప్రభా. వ్యాధంలో రోధంలో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు అయా. ఆది నుంచి అంతం వరకు మీరు జరిపించినేసయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా వ్యాధుల్లో, బాధల్లో, కన్నీరులో, కష్టాల్లో ఎంతమందో ప్రార్థన చేయమని అడిగిన ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచు అయా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. వాతావరణం నీ స్వాధీనంలో ఉంచనయా. నన్ను స్వస్థపరిచి నాయన నా ద్వారాగా మీ వాక్యాన్ని వినిపించడానికి మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చే కానీ అయిసయా మీరేమో ముందుండి నడిపించండి ప్రభా. సహాయం దయచేయండి, మాట్లాడండి ప్రభా. అయా కొంతమంది బిడ్డలు రాలేక వెనకబడిపోయారయా. అయా వచ్చేవారు అయినా రావటానికి నీ కృప చూపండి నాయన.
గొప్ప దేవా స్తోత్రాలు స్తోత్రాలు. వాతావరణాన్ని మీరు మార్చండి అయ్యా. అయా వాతావరణాన్ని మీరు మార్చండి. మీ కృపలో ఎత్తి పట్టి వాడుకోమని యేసయ్య నామమున వేడుకుంటున్నా ఉంటాను. పరలోకున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరిచిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమంది నెరవేరినట్టు భూమి అంత నెరవేరిన గాక. మా నిధిరాను మా దైత్యం మళ్ళా అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. శోధనలకు ఎక్కిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ నిన్న సావాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య మీకు తోడయుండి నిండైన సంతోషము కలుగును గాక. మీరు ఆరోగ్యముగా దేవుడు మిమ్మల్ని నిలుపును గాక. నా యేసయ్య మీ మార్గాలలో, మీ ఉద్యోగాలలో ప్రతి ఒక్క అవసరతను తీర్చును గాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు, స్తోత్రాలకి కుడి ఇంత ముగించబడింది. జ్ఞాపకం చేసుకోండి, వచ్చే ఆదివారం ఈ యొక్క ఆదివారం కాకుండా నెక్స్ట్ ఆదివారం పట్టుకుంటాం బల్ల ఉంటుంది. దాంట్లో మీరు పాల్గొనాల్సిందిగా మనం చేస్తాం.